యుద్ధం గెలవాలంటే కావాల్సింది సైన్యం కాదు, ధైర్యం. ఆ ధైర్యాన్ని ఇచ్చే రాజు. అప్పుడే రాజ్యంలో సైన్యం ఎంత తక్కువ మంది ఉన్నా, శత్రువులు ఎంత ఎక్కువ మంది ఉన్నా ఈజీగా యుద్ధాన్ని గెలవచ్చు. అదే రాజు గంపగాడ గమ్మున కూర్చుంటే, గుడ్లు బతుకుతున్న కోడి లెక్క గుడ్ల పగిచి చూస్తుంటే సైన్యానికి ఎంత దమ్మున్నా శత్రువుల చేతుల దుమ్ము లెక్క కొట్టుకపోవాల్సిందే, చిత్తు ఓడిపోవాల్సిందే. ఈరోజు జరిగిన సినారియోకి మెయిన్ రీజన్స్ ఏంటి అండ్ ఇలాంటి టాస్కులు బిగ్ బాస్ ఎందుకు పెడతాడు ప్రతి సీజన్లలో అంటే, ఎవరు రైటు ఎవరు రాంగు, ఎవరు మాస్క్ వేసుకొని ఆడుతున్నారు, ఎవరు ఆ మాస్క్ను తొలగిస్తున్నారు అండ్ ఎవరి అసలు క్యారెక్టర్ ఏందని బయటపడడానికి, అంటే ఒక మనిషిని అద్దం ముందు నిలబెట్టడానికి, అందరి ముందు కుల్లాగా మాస్క్ తీసి నిలబెట్టడానికి ఉపయోగపడతాయి ఈ టాస్కులు. ఇవాళ ఎపిసోడ్ ఎంతమంది చూడలేకపోయారు కింద కామెంట్ చేయరు. అండ్ ఇవాళ ఎపిసోడ్ తోటి ఎంతమందికి ఏ కంటెస్టెంట్ మీద ఏ అభిప్రాయాలు ఏర్పడ్డాయో కింద కామెంట్ చేయండి. నేను ఈ ప్రభావతి 2.0 టాస్క్ పెడితే బాగుంటుంది అని అన్నప్పుడు నేను ఒక మాట చెప్పిన, ఇలాంటి టాస్కులు పెడితే అప్పుడు మనకి ఫ్యాండమ్, ఒక కంటెస్టెంట్కి ఇష్టం, ఒక కంటెస్టెంట్కి హేట్రెడ్, ఒక కంటెస్టెంట్కి కొంతమంది ఫాలోవర్స్ ఎందరో వస్తారు, ఫ్యాన్స్ ఏర్పడతారు, ఫ్యాన్స్ సంఘాలు ఏర్పడతాయి అని చెప్పిన. ఇప్పుడు ఈ ఎపిసోడ్ తర్వాత మీరు ఎవరికి ఫ్యాన్, ఎవరిని ఇష్టపడ్డారు, ఎందుకు ఇష్టపడ్డారు అండ్ ఎవరి క్యారెక్టర్ కుల్లాగా తెలిసింది, ఎవరి గురించి అంటే వరస్ట్ క్యారెక్టర్, గలీజ్ బిహేవియర్ అని అనిపించింది, అసలు ఎందుకు అనిపించింది, అట్లాంటివి కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయరి. మీరు పెట్టే కామెంట్ల మీదకి వెళ్ళి రేపు ఒక వీడియో చేస్తాను. చలో, ఫస్ట్ థింగ్, నాకు ఇవాళ ఎపిసోడ్లో అభయ్ అస్సలు నచ్చలేదు. బికాస్ ఒక రాజు అంటే ఒక క్లాన్ చీఫ్ అంటే అతనే మెయిన్ ముఖ్యమైన వ్యక్తి అన్నప్పుడు ఆ క్లాన్ని ముందుకు నడిపించాలి, లేదంటే క్లాన్ని ఒక దగ్గర చేర్చి అరే ఇట్లా కాదు భయ్ అట్లా ఆడతామని చెప్పాలి. నేను ఆడను భయ్, నాకు అవసరం లేదు, నేను గిట్లనే ఉంటా, నేను చల్లగా ఉంటా, సప్పగా ఉంటా, నేను ఏం చేయను, వాళ్ళు మంచిగా ఆడతలేరు నేను ఆడ అని అన్నప్పుడు కంటెస్టెంట్లకి అంటే వాళ్ళ క్లాన్ మెంబర్స్కి ధైర్యం రాదు పోరాటం చేద్దామంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ క్లాన్ వీక్ ఉన్నది అండ్ అందులోకి వెళ్ళి కొంతమంది మెల్లమెల్లిగా వెళ్ళిపోతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో ఇంకా ధైర్యంగా నిలబడి ముందటికి పోరాటం చేయాలి. లేదు నేను చెయ్యను భయ్, నాకు అవసరమే లేదు అని అంటే ఖచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ అయిపోతాడు అభయ్ అని అనిపించింది. యాక్చువల్లీ ఈరోజు అక్కడ సిచ్యువేషన్ అంతా చూస్తుంటే ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయేది అభయ్ అన్న ఫీలింగ్ ఎంతమందికి వచ్చింది. ఎందుకంటే ఒకటి బిగ్ బాస్కి ఆపోజిట్గా మాట్లాడడం, రెండోది బిగ్ బాస్ని తీసేసినట్టు టీంని కించపరిచేటట్టు మాట్లాడడం, మూడోది టాస్కుల్లో పర్ఫార్మెన్స్ అంటే ఒక ఇండివిజువల్ టాస్క్లో కొంత ఆడింది కానీ మిగతా టోటల్ సినారియోలో కంప్లీట్గా చీఫ్గా ఉండి జీరో పర్ఫార్మెన్స్. జీరో అంటే జీరో కంటే ఇంకేమైనా మైనస్లలో ఉంటే ఆ మైనస్లలో పర్ఫార్మెన్స్ చూపించిందని చెప్పాలి. అండ్ ఇంకోటి ఎంకరేజ్ చేయలేదు టీంని, కంప్లీట్లీ డిస్కరేజ్ చేసిండు అండ్ పక్కనున్న ఆపోజిట్ టీంకి కొంత సపోర్ట్గా కూడా మాట్లాడిండు చాలాసార్లు. సో ఇటువంటివన్నీ కూడా పెద్ద మైనస్లు. గదేదో మనకు సీజన్ 6లో నాగార్జున గారు ఒక మాట అన్నారు చూసిరా, గది యాదకి వచ్చింది నాకు. సరే అవన్నీ పక్కన పెట్టురు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్లో నాకు ఈరోజు ఎపిసోడ్లో చెప్తున్నా, అభయ్ అస్సలు నచ్చలేదు. సోనియా వరస్ట్ అనిపించింది. అండ్ సోనియా మొత్తం దునియా ఒక దిక్కు, ఈమె ఒక దిక్కు అయితే, ఇది ఒక వర్షన్ అయితే, అందరికీ ఆపోజిట్గా మాట్లాడే వర్షన్ అయితే, ఇంకోటి ఏంటంటే ఒక రకమైన ఎంకరేజ్మెంట్ ఆఫ్ వల్గర్ థింగ్స్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. 69 కెమెరాల మధ్యలో ఈమె ఒక రకమైన పర్ఫార్మెన్స్లు చేస్తుంది. అది నిఖిల్తోటి కావచ్చు, పృథ్వీతోటి కావచ్చు, ఇంకా ఎవరితోటైనా కావచ్చు. ఈరోజు నైనికతో బిహేవ్ చేసిన విధానం కూడా ఇది సరదాగా అనిపిస్తుంది కానీ ఇది సరదా అనేది, దీన్ని దురద అంటారు. ఈ దురద మాకు టీవీ ఆడియన్స్కి యాక్చువల్లీ ఈ పర్సన్ని సదరు కంటెస్టెంట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి బిగ్ బాస్ ఇవన్నీ మనకు చూపిస్తాడు. అంటే ఒక కంటెస్టెంట్ని మీరు జడ్జి చేయాలంటే ఆ కంటెస్టెంట్ క్యారెక్టర్ అంతా కూడా మీకు తెలవాలి. వాళ్ళని ఇప్పి మొత్తం ఆడ వడ్డన ఇట్లా ఎదురుగా మనకు పెడతారు అన్నట్టు, వీడేంది మొత్తం అన్ని యాంగిల్స్లలో మనకు చూపిస్తారు ఆ కంటెస్టెంట్ గురించి. అప్పుడు మనం జడ్జి చేయడానికి ఈజీగా ఉంటుంది అని. అంటే ఇది పర్సన్స్ని జడ్జిమెంట్ చేసి వాళ్ళని నచ్చి ఓటేసే విధానం కాబట్టి ఈ పద్ధతిలో కొన్ని ఆడ్ విషయాలని కూడా బిగ్ బాస్ చూపిస్తుండు. మనం చూసి అర్థం చేసుకుని ఓకే ఈ కంటెస్టెంట్ ఇట్లనా, ఈ కంటెస్టెంట్ అట్లా అని చెప్పి, అంటే ఇది హౌస్లోనే మాట్లాడుకుందాం బై. హౌస్ బయట వాళ్ళు ఎట్లనే ఉండదు, మనకు సంబంధం లేదు. హౌస్ లోపల 69 కెమెరాలు 70 కెమెరాల మధ్యలో వాళ్ళు ఎట్లుంటున్నారు అండ్ వాళ్ళ బిహేవియర్ ఏందనేది మనం జడ్జి చేస్తాం అన్నట్టు.
సోనియా నాకు అసలు నచ్చలేదు, 2 రకాలుగా నచ్చలేదు. ఒకటి టాస్క్లో అరిచిన విధానము, డీల్ చేసిన విధానం, అండ్ పృథ్వీని కానీ నిఖిల్ని కానీ రెచ్చగొట్టి మీదికి తోలిన విధానం నచ్చలే. అండ్ ఇంకోటి ఏంటంటే పర్సనల్గా తను నైనికతో కావచ్చు, నిఖిల్తో కావచ్చు, వీళ్ళతో ఈ రుద్దుడు కార్యక్రమాలు, ముద్దుల కార్యక్రమాలు, అది కూడా న్యాచురల్ వేలో కాదు, అంటే క్యాజువల్గా జరిగింది, ఏదో ఇన్సిడెంట్లో సిచ్యువేషన్లో జరిగింది కాదు, ఒక పర్టికులర్గా ఇదే మనం ప్రమోట్ చేస్తున్నట్టుగా అదేదో సినిమా లాగా ఆ రకంగా బిహేవ్ చేయడం అనేది ఏమమ్మా మా వాళ్ళంతా ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటూ మా అక్కల చెల్లెలు చూస్తారా అంటే వీళ్ళు ఏందో. సరే, చూపించినందుకు థ్యాంక్స్ అయ్యా బిగ్ బాస్ మామ, చూపించినందుకు థ్యాంక్స్. ఎందుకంటే ఎవరైందని మనం జడ్జ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది కాబట్టి. అండ్ ఈరోజు విష్ణుప్రియ మాస్క్ తీసిందని ఎంతమందికి అనిపించింది, అండ్ విష్ణుప్రియ ఎంతవరకు కరెక్ట్ అనిపించింది. ఒక వర్డ్ ప్రేరణ ఖచ్చితంగా జారింది, అక్కడ ప్రేరణ తప్పు. మిగతా అన్ని టైంలలో విష్ణుప్రియ ప్రేరణ పట్ల చూపించిన, యాక్చువల్లీ మొన్న నామినేషన్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేరణ అంటే ఒక రకమైన పగబెట్టుకుంది అన్న ఫీలింగ్ ఎంతమందికి వచ్చింది. అండ్ ప్రేరణని చూస్తే మీకు ఏమనిపించింది, ఎంతమంది ప్రేరణని ఇష్టపడ్డారు, ఎంతమంది ప్రేరణని హేట్ చేసిర్రు ఈరోజు ఎపిసోడ్లో కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయరు. నాకెందుకు ఈ సీజన్లో వైల్డ్ కార్డులలో ఎవరైనా మెరిపిస్తే చెప్పలేం, కానీ ఇప్పటివరకైతే ఒక కన్నడ కంటెస్టెంట్ విన్నర్ అయిపోతుందేమో అనిపిస్తుంది, అది కూడా ఫీమేల్ కంటెస్టెంట్ అనిపిస్తుంది. మీరేమంటారు చెప్పుర్రి. అరే యార్, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎపిసోడ్ది చెప్పుకోవాలంటే పర్టికులర్గా చెప్పడానికి ఉండదు, చిన్న చిన్న పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ని కనెక్ట్ చేసుకుంటూ ముందడికి పోదాం. మ్యాక్సిమం ఏది మిస్ చేయకుండా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నాకు ఓపెనింగ్ నబీల్ సంచాలకుగా చాలా మంచిగా అనిపించింది. ఎలా నబీల్ పర్ఫార్మెన్స్ కానీ, నబీల్ డీల్ చేసిన విధానం, అండ్ వీళ్ళు అరుస్తుంటే కూడా కంట్రోల్ చేసుకునే విధానం ఖతర్నాక్ అనిపించింది. నువ్వెందుకు గట్టిగా మాట్లాడుతున్నావు అని చెప్పి నబీల్ దగ్గరికి వచ్చి మిగతా వాళ్ళంతా గట్టిగా మాట్లాడిన విధానం ఎంత దారుణంగా ఉందంటే, ఎంత దారుణం అంటే అతను మాట్లాడే టోన్ ఈ రేంజ్లో ఉంటే అవతలోడు నువ్వు గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నావు అని ఎంత మీదకి వస్తాడు. ఆడోళ్ళంతే మగోళ్ళంతే మొత్తానికి రాక్షస కాండ, విధ్వంస కాండ సృష్టించిరయ్యా. కంప్లీట్గా ఒక టీం ఒక క్లాన్ అందరూ రాజుతో సహా బూజు దులిపేటోడి దాకా మొత్తం ఒకటే బిహేవియర్ చేసారు. కుక్కలెక్కగా వాడరు, లిటరలీ కుక్కలెక్కగా వాడరు. ఏ క్లాన్కి మీరు సపోర్ట్ చేస్తున్నారు కింద కామెంట్లలో చెప్పాలి ప్లీజ్. మీరు ఏ క్లాన్కి సపోర్ట్ చేస్తున్నారు? నిఖిల్ క్లాన్కా? ఇక్కడ అభయ్ది క్లానే లేదంటవా? ఓకే, మీరు నిఖిల్కి, సోనియాకి, పృథ్వీకి, విష్ణుప్రియకి, నైనికాకి, సీతకి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే ప్రేరణ, యష్మికి సపోర్ట్ చేస్తున్నారా? ఎందుకంటే వీళ్ళ టీంలు వీళ్ళిద్దరే ఆడారు కాబట్టి. నాగమణికంట ఓకే, ఆదిత్యవమన్న వాళ్ళని వీళ్ళని ఆపడానికి సరిపోయింది పాపం. సరే, వీళ్ళిద్దరికి ఇప్పుడు ప్రేరణ, యష్మికి సపోర్ట్ చేసేటోళ్ళు ఎంతమంది, మిగతా ఈ బ్యాచ్కి సపోర్ట్ చేసేటోళ్ళు ఎంతమంది, లేదు ఎక్స్క్లూజివ్గా మీరు ప్రేరణకు సపోర్ట్ చేసేటోళ్ళు ఎంతమంది కింద కామెంట్ చేయరు. రైట్, ఓపెనింగ్ నబీల్ మాట్లాడుతుంటే రెడ్ లైన్ దాటొద్దు, గుడ్లు బయట పెట్టి ఉండాలి అనగానే సోనియా ఉండి బయట పెట్టేటుంటారా చెప్పు, బయట పెట్టేటుంటారు అని సీరియస్గా మాట్లాడుతూ నువ్వు బెదిరించినట్టు అనిపిస్తుంది నాకు, నువ్వు బెదిరియకు, మంచిగా చెప్తావు. ఓకే, మంచిగా చెప్తాను కానీ కొంచెం సైలెంట్ అయింది. ఎన్నిసార్లు తెలుసా నబీల్ దగ్గరికి వచ్చి నువ్వు పార్షాలిటీ చూపిస్తున్నావు, నువ్వు బయాసుడి సంచాలక్, నువ్వు కాంతారా టీం సంచాలక్ కదా, నువ్వు ఎంతైనా కాంతారా టీం సంచాలక్ కదా, చూపిస్తున్నావు కదా, ప్రూఫ్లు దొరికినాయి. అరే ఒక్కరికి నోరు లేదా అంటే, ఇప్పుడు ఆపోజిట్ టీంలో ఒక్కరికి నోరు లేదా? బుగ్గలు వలగొట్టే టాస్క్ ఉన్నది కదా నిఖిల్ వర్సెస్ అభయ్ జరిగినప్పుడు, పార్షాలిటీ బయాసుడి సంచాలక్ ఎవరు? ఓన్లీ ఆరెంజ్ బెల్స్ని లోపలికి దోచింది ఎవరు? పార్షాలిటీ చూపించిన బయాస్గా ఉన్న సంచాలక్ ఎవరు? నువ్వు కాదా? నువ్వు మాట్లాడుతున్నావా? నీ టీంని గెలిపించుకోవడానికి ఓన్లీ ఆరెంజ్ బెలూన్స్ లోపలికి పంపలేదా నువ్వు అని అడగచ్చు కదా. నోర్లు ఎటుపోయినాయి, కాకెత్తికిపోయిందా? ఒక్కరు అడగలేదే. బయాసరి సంచాలక్ కాంతారా టీం సంచాలక్ అరసుడు, లొల్లిపెట్టుడు. ఎగ్గులు గంపల లోపలనే ఉంచుకోవాలి, గంపల లోపల పెట్టుకున్నా కానీ దాని మీద గడ్డిగా పదు పైకే చూపిస్తూ ఉండాలి అని చెప్పింది. ఓకే, సోనియా ప్రొటెక్ట్ చేసుకునే విధానం కూడా కరెక్టే, అది ఓపెన్గా ఉంచాలని నబీల్ చెప్పింది పాయింట్ కరెక్టే, అండ్ సోనియా ఇట్లా దాచిపెట్టడం కరెక్టే. అట్లా తప్ప ఇంకో ఛాన్స్ లేదు కాబట్టి అట్లా పెడతారు, క్షమించాలి. ఓకే, నిఖిల్ అండ్ యష్మి లోలి జరిగింది, ఇది ఇద్దరిది తప్పు అనలేను, రైట్ అనలేను. కానీ ఇక్కడ
గొడవ జరగడానికి అసలు కారణం ఏంటంటే సోనియా పోయి అవతల టీం దగ్గర ఉన్న బాస్కెట్స్లో అదే గంపల్లో ఉన్న ఎగ్గులు పట్టుకొచ్చింది. 3-4 ఎత్తుకొని వచ్చింది. యాక్చువల్లీ సిన్సియర్గా మిగతా వాళ్ళంతా అక్కడ ప్రభావతి కోడి దగ్గరికి పోయి ఎగ్గులు సంపాదించే పనిలో ఉంటే సోనియా మాత్రం ఆడలేదు. గంపకాడ గుడ్లు బతుకుతున్న కోడి లెక్కనే కూర్చున్నది. అటు దిక్కు అభయ్ కూడా ఆడలేదు. గంపకాడ గుడ్లు బతుకుతున్న కోడి లెక్కనే కూర్చున్నాడు. అట్నే కూర్చున్నారు ఇద్దరు. కానీ సోనియా ఏం చేసిందంటే తన స్టైల్లో పాటింది. దొంగ ఆట ఉంటుంది కదా, తన స్టైలే అది కదా. అక్కడ పక్కన వాళ్ళ టీం అందరూ సిన్సియర్గా ఓవరు దొంగతనం చేసుకోకుండా కష్టపడి ఎగ్స్ సంపాదించే టైంలో సోనియా పోయి పక్కన వాళ్ళ దానికి వెళ్ళి ఎగ్స్ తీసుకుని పోయి ఆడబెట్టుకున్నది. ఇక్కడ ఆడేటోళ్ళు ఎవరు? నాగమణి గంటని పృథ్వీ గిట్ల వచ్చితే అట్లా వన్నాడంటే లేవరే. ఏవో సాబ్ ఏంది, ఆయన పాపం కొంచెం భయంగా జాగ్రత్తగా ఏదో కేర్ఫుల్గా ఆడుతున్నాడు. ఆయన ముందే అన్నాడు, ఆయన ఖచ్చితంగా గట్టిగా ఆడతా ఫిజికల్ టాస్క్లు అని ఒకసారి అంటాడు. ఫిజికల్ టాస్క్లు ఆడి మనది ఈ ఏజ్లో నేను ఇబ్బంది పడితే కష్టమవుతుంది అని చెప్పి ఇంకోసారి అంటాడు. నాకు ఇంటి దగ్గర ఫ్యామిలీ ఉందని ఒకసారి అంటాడు. నేను గట్టిగా కష్టపడతా, ఇక రకరకాలు చెప్తాడు ఆయన. అయితే నిదానంగానే ఆడుతున్నాడు. అందరినీ కంట్రోల్ చేసే పనిలో ఉన్నాడు, కానీ అది కంట్రోల్ కూడా అవుతుంది. ఊరికే అట్లా నడుస్తూ ఉన్నది పెద్ద మనిషిది. అయితే ఇక్కడ ఓన్లీ ప్రేరణ యష్మి ఆడుతున్నారు. ప్రేరణ చూసింది, యష్మి చూసింది, మాకు గుడ్లు తీసుకుపోయిందని చెప్పి యష్మి పోయింది. యష్మి పోయి గుడ్లు తీసుకోవడానికి పోతే ఇటు సోనియా దగ్గర నుంచి గుడ్లు తీసుకోవడానికి పోతే నిఖిల్ వచ్చిండు కదా, తిప్పి ఇసిరి కొట్టుడు, అనగబెట్టి కిందొత్తుడు, ఎగిరి దుంకుడు, ఇవన్నీ హీరోయిజం అని చెప్పి ఎలివేషన్ ఇస్తే కనుక నేను ఎవరిచ్చినా కానీ అబ్బా నేనైతే ఇట్లాంటి వాటిని హీరోయిజంగా కన్వర్ట్ చేసి చూపించే ఉద్దేశము లేదు. హీరోయిజంగా కన్వర్ట్ చేయాలంటే వేరే ఉంది. చాలా సీజన్లలో ఇట్లాంటి టాస్కులు జరిగినప్పుడు హీరోలాగా ఆడిన వాళ్ళు ఉన్నారు. తెలివిగా ప్లాన్డ్గా స్కెచ్ చేసి పక్కన వాళ్ళతో మాట్లాడుకొని నీకు నాకు టైఅప్ అని చెప్పి ఏదో ఒక డిస్కషన్ చేసి ప్రొటెక్షన్, ఒకరు డిఫెండింగ్, ఒకరు ప్రొటెక్షన్ చేసుకోవడం, ఒకరు అటాకింగ్ చేయడం, ఇట్లాంటివన్నీ చేసి కాపాడుకునే వాళ్ళు ఉన్నారు. చిల్లరగా బిహేవ్ చేసిన వాళ్ళు లేరు. కంప్లీట్ బ్యాచ్ అవతలను గుద్దురే చంపడే. యాక్చువల్లీ సరే చెప్తా, ఇంకా ముందు చాలా ఉంది కాబట్టి చెప్తా. అయితే ప్రేరణ నిఖిల్కి మధ్యలో ఇష్యూ జరిగింది. వీళ్ళిద్దరు అంటే అటాకింగ్లు జరిగినాయి, పక్కకు తీసి పారేయడం జరిగింది. అండ్ యష్మి నిఖిల్కి మధ్యలో జరిగింది. ఒక సిచ్యువేషన్ ఉంటుంది అబ్బా చెప్తా. ఒక సిచ్యువేషన్లో ఒక చిన్న అంటే ఒక 10 వీధి కుక్కలకి ఏదైనా చిన్న అంటే చిన్నది ఏదైనా అంటే అది అవతల వేరే జంతువు అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు ఇట్లా కనబడ్డది అనుకో, అన్నీ కలిసి ఒక్కసారి అటాక్ చేస్తాయి చూసారా. అట్లా ఒక సీన్లో ఒక్క పర్సన్ మీదకి అందరు కలిసి అటాక్ చేస్తారు. అబ్బా ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ విజువల్. చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్లో సాడ్ మ్యూజిక్ వేస్తాం అనుకో, అది దారుణంగా కనబడుతుంది. యష్మి నిఖిల్ అయిపోయింది. ఆ తర్వాత ప్రేరణకి విష్ణుకి మధ్యలో చిన్న ఇష్యూ జరిగింది. యాక్చువల్లీ ప్రేరణకి అండ్ నిఖిల్కి మధ్యలో యష్మికి నిఖిల్కి మధ్యలో ఆ ఫైట్ జరుగుతుంటే టక్కన మధ్యలో విష్ణుప్రియ అందుకుని ఆ ప్రయాణం అని చెప్పి అన్నది. అనగానే ఎంటర్ అయింది మధ్యలో ఎంటర్ అయింది అని చెప్పి ప్రేరణ విష్ణుప్రియ గురించి కామెంట్ చేసి కరివేపాకు మధ్యలో వచ్చిందని ఒక డైలాగ్ అన్నది. ఇంకో మాట కూడా అన్నది. ఎవరు? ప్రేరణ. ఉమెన్ కార్డు తీసింది అని అన్నది. ఆడికెళ్ళి ఉమెన్ కార్డు తీసింది అని ఆ డైలాగ్ని స్ట్రెచ్ చేసినాక కొద్దిసేపటికి విష్ణుప్రియ ఎందుకు వచ్చిన బాధ, ఈ ఉమెన్ కార్డు తెట్టిపోతుందో, ఎందుకంటే నన్ను టచ్ చేసిండు అని చెప్పి మా అన్నది కాబట్టి డైరెక్ట్గా చెప్పింది. అక్కడ మనకి ఎపిసోడ్లో పూర్తి క్లారిటీగా చూపించకపోయినా విష్ణుప్రియ నన్ను ఇక్కడ టచ్ చేసిండని చెప్పింది. ఆ టచ్ చేసిండని చెప్పింది అది మిస్టేక్లో జరిగింది, అనుకోకుండా జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, అన్వాంటెడ్గా జరిగిందని మళ్ళీ విష్ణుప్రియ ఒక క్లారిటీ ఇచ్చింది. సారీ నబిల్, యు ఆర్ ఎ గుడ్ బాయ్ అని చెప్పింది. అంటే నబిల్ని అట్లా ప్రొజెక్ట్ చేద్దామన్న ప్రయత్నం చేసిందా అని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. లేదు, ప్రేరణ చెప్పిన తర్వాత మనం పెట్టిన ఉమెన్ కార్డు అనవసరంగా మనకే ఫుటేజ్లో దొరకదు కాబట్టి మనకే నెగిటివ్ అవుతుందేమో అని అనుకుంది. అందుకే క్లారిటీ ఇచ్చినట్టు అనిపించింది. ఇవాళ విష్ణుప్రియ వేరు, ఇన్ని రోజులు చూసిన విష్ణుప్రియ వేరు, ఇవాళ నిన్న చూసింది వేరు. అందుకే బిగ్ బాస్ అనేది ఒక డిఫరెంట్ గేము. ఇందులో ఎవడు మాస్క్ వేసుకొని ఎక్కువ రోజులు ఉండలేడు అని చాలాసార్లు చాలా సీజన్లలో నాగార్జున గారు చెప్పారు. మనం కూడా చూస్తున్నాం. కొన్ని రోజుల తర్వాత వారం, 10 రోజులకి, 20 రోజులకి, కొంతమందికి ఒక 5-10 వారాల దాకా కూడా మాస్క్ అట్నే ఉంటుంది. కానీ ఆ తర్వాత ఏదో ఒక మూమెంట్లో తొలగిపోతుంది. పూర్తి స్థాయిలో ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ దాకా కూడా మాస్క్ వేసుకొని ఒకే ఒక్కరు మాత్రం సీజన్ని గట్టెక్కించుకున్న వాళ్ళు ఉన్నారు. అది ఎవరో చెప్పాలి. గ్రేట్ మాస్క్ అది మామూలు మాస్క్ కాదు. మాస్క్ మ్యాన్ కూడా ఆ రేంజ్లో మాస్క్ వేసుకోలేడు. అభయ్ యష్మి ఇక్కడ ఒక నిమిషం.
సోనియానే స్టార్ట్ చేసిందని చెప్పి అక్కడ ప్రేరణ యష్మి అంటారు. సోనియానే స్టార్ట్ చేసింది నిఖిల్, సోనియానే స్టార్ట్ చేసిందంటే మీరు ఆడుతున్నది ఏంది అని నిఖిల్ అరుస్తున్నాడు. నిఖిల్ టూ మచ్ అరిచిండబ్బా, రూడ్గా బిహేవ్ చేసిండు. అందుకే ప్రేరణ ఒక మాట అన్నది, బయటకు చూడడానికి సెన్సిటివ్గా బిహేవ్ చేస్తూ అసలు క్యారెక్టర్ ఇదా అన్నది. అభయ్ ఆల్సో ఇక అభయ్ పోయిండు. సోనియా స్టార్ట్ చేసింది, నిఖిల్ ఫైట్ చేస్తున్నాడు అని అంటే పోనీ వదిలే, తీసుకొని వదిలే అంటాడు. వదిలే అనడం కాకుండా ఇక వాళ్ళ సైడ్ సపోర్ట్గా మాట్లాడినట్టుగా అనిపించింది నాకు ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో. వీళ్ళ దోస్తానేందో స్నాపు. ఓకే, ఆదిత్య ఓం ఉండి నిఖిల్ యు ఆర్ మెచ్యూర్, వెరీ మెచ్యూర్ గై డోంట్ అని చెప్పి అన్నాడు. నిఖిల్ వాళ్ళని సైలెంట్గా ఉండమని నేను సైలెంట్గా ఉంటా అని చెప్పి యష్మి అక్కడ గట్టిగా, యాక్చువల్లీ యష్మి చాలా కూల్గా కామ్ డౌన్గా ఉన్నది, అంత యాక్టివ్గా లేను అన్న పాయింటే మాట్లాడింది కూడా. ఎందుకంటే టాస్క్ ఆడి కొంచెం అలసిపోయినట్టు అయిపోయి వాళ్ళ వల్ల కాకుండా కొంచెం ఎంత ఫైట్ చేసే ఓపిక లేదు, నీతో అరిచే ఓపిక లేదు నాకు, నేను మాట్లాడినంటే నువ్వు అరవకు అని చెప్పి గట్టిగా అరిచింది ఆయన నిఖిల్. అభయ్ యష్మి ఇక్కడ అభయ్ ఉండి వాళ్ళు చెండాలంగా ఆడుతున్నారు అని యష్మితో చెప్తాడు. చెండాలంగా ఆడుతున్నారు అందుకే నేను గివప్ ఇచ్చేసినాడు. ఏందయ్యా నువ్వు గివప్ ఇచ్చేసినాడు ఏంది? నువ్వే క్లాన్ మెంబర్, నువ్వే క్లాన్ చీఫ్ అన్నప్పుడు నువ్వే ముంగట నిలబడాలి. వాళ్ళు చెండాలంగా ఆడుతుంటే వాళ్ళని దగ్గర రానియకుండా ప్రొటెక్ట్ చేసుకుంటూ మీదికి రావద్దని చెప్పాలి. ఆఫ్కోర్స్ పృథ్వీకి భయపడరయ్యా నిజంగా. పృథ్వీ ఇష్టం వచ్చినట్టు నూకెత్తాడు, కొడతాడు, గుద్దుతాడు, ఎట్టు పడతాడు, మడకాయ పట్టుకొని కిందికి ఇసిరేస్తాడు. ఇవన్నీ కూడా డేంజరస్గా అనిపించి అభయ్ భయపడ్డాడు. లిటరల్లీ భయపడని వాళ్ళని వాళ్ళు టాస్క్ నుంచి తీసేసారు, నబిల్ని సంచాలకు చేసి పారేసారు. వాళ్ళు ఇట్లా ఆడుకుంటూ మళ్ళీ మనల్ని ఇన్హ్యూమన్ అంటారు, ఫౌల్ ఆడుతున్నారు అంటారు, టూ మచ్ వాళ్ళు అని చెప్పి అభయ్ చెప్తాడు. ఇక నిఖిల్ మా దగ్గరికి మీరు రాకపోతే, ఇక్కడ యాక్చువల్లీ అభయ్ దగ్గర నిఖిల్ ఆ మాట అన్నాడట, మా దగ్గరికి మీరు రాకపోతే మీ దగ్గరికి మేము రాము అని చెప్పి అన్నాడట. దీనికంటే సోనియా ఏమన్నది అది కూడా చెప్తాడు. సోనియా ఏమంటుంది తెలుసా, అరే అట్లా అనకరా, అట్లా చెప్పకరా అంటుంది, ఎంకరేజ్ చేస్తుంది అంటుంది. యష్మి ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో సోనియా గురించి ఎంత దారుణం, పృథ్వీని నిఖిల్ని వెపన్స్ లాగా వాడుతుంది, మీదికి పృథ్వీ పోరా అటాక్ చేయరా అని చెప్తుంది. ఎంత టూ మచ్ అని చెప్పి బాధపడతాను. ఈ బాధలో తప్పులేదు, పృథ్వీ ఫైట్ చేయొచ్చు, అటాక్ చేయొచ్చు, తీసుకోవచ్చు, ఇదంతా టాస్క్. కానీ ఆ రూడ్ బిహేవియర్ చూడు, ఇది ఖచ్చితంగా యాక్చువల్లీ ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో నాగమణి కంటే కొట్టేటోడు అది కొడితే కనుక ఖచ్చితంగా ఎలిమినేట్ కూడా అయ్యేటోడు. అక్కడ సీత ఆపితే సీత మీదకే సీరియస్ అవుతాడు. అభయ్ నిఖిల్ ఒకటి ఫ్రెండ్లీగా చెప్తున్నా, అభయ్ నిఖిల్ని పిలిచాడు, ఒకటి ఫ్రెండ్లీగా చెప్తున్నా, ఆడోళ్ళ జోలికి పోకు, చెయ్యి ఎత్తకు అని. అంటే టాస్క్లో అంటే ఈ ప్రేరణ అండ్ యష్మి అండ్ నిఖిల్ జరుగుతున్నప్పుడు వీళ్ళిద్దరిని ఇట్లా తీసి ఇసురు కొట్టడం అట్లాంటివి చేసాడు. అది చూసి అభయ్ ఎందుకైనా మంచిదని చెప్పి ఒకటి చెప్తున్నా, ఫ్రెండ్లీ సజెషన్ ఇస్తున్న, ఆడోళ్ళ జోలికి పోకుండా నేను పోలేదు అన్నాడు. చెయ్యి ఎత్తకు అన్నట్టు నేను ఎత్తలేదు అన్నాడు. అక్కడ సోనియా ఏం చెప్తుంది అంటే అవతల వ్యక్తి ఎంత బ్యాడ్ అయినా మంచిదే, అది వాళ్ళకి ఎవరైనా గుడ్డుగా చెప్తే వర్కౌట్ కాదన్నట్టు. ఇక్కడ ఏంది సోనియా ఉద్దేశం, వీడికి ఎవడేది చెప్తే అది ఇంటర్వ్యూడు, వీడిని ఈజీగా మ్యానిపులేట్ చేయడానికి అవుతుంది, వీడు వాడి మాట వింటాండి ఇప్పుడు అని చెప్పి అభయ్ చెప్తున్న మాటలు నిఖిల్ వింటుంటే అది చెప్తుంది అనమాట ఆమె. అంటే ఈమె ఏది చెప్తే అది ఇనే తోలు బొమ్మల లెక్క, కీలు బొమ్మల లెక్క, చేతిలో కూతులు లెక్క అయిపోయారు నిఖిల్ అండ్ పృథ్వీ. అభయ్ కూడా అంతే అనుకోరు, కాకపోతే కొంచెం వేరే టీం క్లాన్ చీఫ్ కాబట్టి అట్లా ఉన్నాడు. కానీ సోనియా ఏది చెప్తే అది వింటారు, ఎందుకంటే ఆమె కుంజిస్తుంది. ఎక్కడ ఇస్తుంది కుంజి తెలుసు కదా మీకు, నిన్న నిఖిల్ని చూసారు కదా, అక్కడ కుంజిస్తుంది. కుంజిచ్చేసరికి వీళ్ళు ట్యూన్ అయి కూర్చుంటున్నట్టు అక్కడ. ఇప్పుడు మనకి పాత గడియారాలు ఉంటాయి, గంట గడియారాలు, టంగ్ టంగ్ టన్ టన్ అని కొట్టేది. దానికి ఏంటంటే అప్పుడప్పుడు మనం వారానికి ఒకసారి కుంజి చేయాలి, అంటే కీ ఉంటుంది, కీ పెట్టి తిప్పాలి. తిప్పితే ఏంటంటే అది రెడీ అయి ఉంటుంది. ఆ వారం రోజులు 10 రోజులు లేదంటే ఒక రోజు నడిచే వాచ్లు ఉంటాయి. ఆ శాస్త్రంగా కుంజిస్తే అది ఎట్లా పడితే అట్లా ఆడుతూ ఉంటుంది అన్నట్టు, ఎట్లా టింగ్ టింగ్ అని ఆడుతూ ఉంటుంది. ఇప్పుడు కుంజిస్తుంది ఇవే, కుంజిచ్చేసరికి వాళ్ళు ట్యూన్ అవుతారు అన్నట్టు, ట్యూన్ అయి ఆడుతూ ఉంటారు అన్నట్టు, ఎట్లా చెప్తే అట్లా తింటారు, కూర్చుంటారు, లేమంటే లేస్తారు. ఎందుకంటే ఇలాంటి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి 3 నెలలు అన్నింటికీ దూరంగా ఉండాల్సి వచ్చిన చోట కూడా వీళ్ళకి కావాల్సిన ఎంజాయ్మెంట్ దొరుకుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు వదులుకుంటారు అనే సిచ్యువేషన్లో ఉన్నది. ఇదంతా నేనేం చెప్తున్నా అంటే గేమ్ గురించి సంబంధించిన ఎంజాయ్మెంట్ గురించి చెప్తున్నాను. ఇదంతా నాకు ఎట్లా తెలిసిందంటే సోషల్ మీడియాలో చూసాను. ఓకే సరే. అయితే ఇక చెప్పిన మాట ఏంటంటే కోతులు లెక్క తయారయ్యారంటే, కోతులు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడతారు. యాక్చువల్లీ ఇప్పుడు నబీల్ ఒక్కడే సోనియాకి ఆపోజిట్గా మాట్లాడుతున్నాడు. నిన్నటి నుంచి చూస్తుంటే గట్టిగా ఆపోజిట్లో వాయిస్ రేజ్ చేస్తున్నాడు. అరవకమ్మా నువ్వు సైలెంట్గా ఉండు, బెదిరిస్తున్నావు ఎందుకు, మంచిగా మాట్లాడు, ఇట్లాంటివన్నీ చెప్తుండు కదా. మెల్లగా సోనియా నబీల్ని కూడా కూర్చోబెట్టి కుంజిస్తుంది.
గుంజించినట్టే ఆయన కూడా కొద్ది బొమ్మ అవుతాడా చెప్పలేం, ఏదైనా కావచ్చు. కాకపోతే హ్యాపీ హీరో అవుతాడు. యా అయితే ఒకటి ఫ్రెండ్లీగా చెప్తున్నా, ఓకే అయిపోయింది. నబీల్ సీతతోటి ఒక మాట అంటాడు, సోనియా ఏంది అస్సలు నచ్చుతలేదు ఆమె టోన్ అంత కమాండింగ్గా, నాతో మాట్లాడుతుంది డాన్ అనుకుంటుందా, ఆమె బిగ్ బాస్ అనుకుంటుందా, మంచిగా మాట్లాడితే నేను కూడా మంచిగా మాట్లాడతా అండి చెప్తా, అట్లా కాదండి ఇట్లా కాదండి చెప్తా. బెదిరిస్తుంది ఎందుకు ఆమె, ఆమె బిగ్ బాస్ అనుకుంటుందా ఆమె అని చెప్పండి. ఐమే అంటాడు, ఐమే వరంగల్ స్లాంగ్, ఆమె ఏమన్నా బిగ్ బాస్ అనుకుంటుందా, మా వాళ్ళు కూడా అంటారు అనుకోర్రి. కానీ ఎగ్ కౌంట్లు చేసిరు, కౌంట్ చేస్తే శక్తి టీం దగ్గర 66 ఉన్నాయి, కాంతార దగ్గర 30 ఉన్నాయి. ఇద్దరు కలిసి 30 సంపాదించారు, అక్కడ మొత్తం క్లాన్ అంతా కలిసి 66 సంపాదించారు. నేను చెప్తున్నా కాంతార టీంకి సపోర్ట్ కొడతాను, ఎందుకంటే ఇక్కడ ప్రేరణ యష్మి మాత్రమే. నాగమణి కంట కూడా కొంత చేసిండు. నాగమణి కంట నా తర్వాత ఒత్తుతాడు, అయ్యా పృథ్వీ ఒత్తి ఇంకా మీదికెళ్ళి గట్టిగా అంటాడు, ఫిజికల్గా వీక్ ఉన్న వాళ్ళు రావద్దు, ఫిజికల్గా ఊరుకుంటే రావద్దు, ఆడొద్దు, పడుకోపో, నువ్వు ఇక్కడ పడుకోకు, అక్కడ పడుకోపో, జ్యూస్ తాగి పడుకోపో, పో అమ్మాయి లెక్క ఏడవకు నువ్వు అన్నారు. అనగానే ఏ బటన్ అయితే నొక్కద్దో ఎవరి దగ్గర, మన నాగమణి గంట దగ్గర ఏ బటన్ అయితే నొక్కద్దో ఆ బటన్ని నొక్కిండు, ట్రిగ్గర్ అయ్యిండు అన్నట్టు నాగమణి గంట. ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి లెక్క ఎట్లా అంటావు, ఎందుకంటే తను ఫేస్ చేసే న్యాచురల్ రెగ్యులర్ కామెంట్ లాంటిది అన్నట్టు ఇది. ఎందుకంటే మనోడు అంతా కొంచెం సాఫ్ట్గా, కొంచెం డిఫరెంట్గా, కొంచెం అట్లా డిఫరెంట్గా కనబడతాడు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కామెంట్లు మనకు రెగ్యులర్గా పడుతూ ఉంటాయి. ఆయనకి ఖచ్చితంగా హట్ అయ్యే కామెంట్ కాబట్టి ఆ మాటకు హట్ అయ్యి సీరియస్ అయ్యిండు. సీరియస్ అయినా కానీ పృథ్వీ దేకలేదు, పట్టించుకోలేదు అసలు. సరే, ఇది జరిగే కంటే ముందు ఏం జరిగిందంటే నైట్ ఒక్క నిమిషం, దీనికంటే ముందు ఏం జరిగిందంటే నైట్ ఒక టాస్క్ పెట్టారు. టాస్క్ వచ్చేసి మూవింగ్ ప్లాట్ఫామ్ టాస్క్లో అబ్బాయి బాగా ఆడిండు. ఆ టాస్క్లో గెలిచి 90 ఎగ్స్ అంటే 90 పాయింట్లు వచ్చినాయి కాబట్టి 90 ఎగ్స్ వీళ్ళ టీం మాత్రమే గెలుచుకున్నారు. అంటే గెలుచుకున్న టీంకి మాత్రమే ఎగ్స్ వస్తాయి అనేసరికి వీళ్ళ కౌంట్ బాగా పెరిగింది. కానీ ఏమైంది, అంత పెద్దగా ఏం ఉపయోగపడలేదు అనుకోరి. పృథ్వీ సంచాలక గేమ్ పెట్టిరు, అయిపోయింది. అబ్బాయి గెలిచిండు. నైనిక అబ్బాయి గెలిచిండు. ఆ తర్వాత నాగమణి గంట ఇక్కడ ఒకటి చెప్తాడు, బిగ్ బాస్ పర్మెంటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అసలు అది ఇదని. అయితే దీని తర్వాత మిడ్ నైట్ ముచ్చట్లది పొద్దుగా ఒక వీడియో పెట్టిన చూడురి. అందులో మొత్తం ఇక రాత్రి చాలా జరిగింది. వీళ్ళకి ఆట రాదు పీట రాదు అన్నట్టుగా అర్థమయ్యేటట్టుగా అనిపించింది. ఈ టాస్క్ అంతా కూడా వీళ్ళు ఆడిన విధానం అండ్ నిన్న నైట్ డీల్ చేసిన విధానం అంతా కూడా సప్పగా డీల్ చేసారు. ఘోరంగా అసలు దారుణంగా డీల్ చేశారు. అదంతా కూడా నేను పొద్దుగల మిడ్ నైట్ ముచ్చట్ల దాని చెప్పిన అదంతా కూడా తీసేసిండు బిగ్ బాస్. వీళ్ళు ఆడిన ఆటకి అదంతా ఎందుకు వేసేలే అనుకున్నాడు. కాకపోతే కొన్ని క్యారెక్టరైజేషన్ తెలిసేలాగా కొన్ని డిస్కషన్స్ జరిగినాయి. అవన్నీ కూడా మిస్ అవుతాం అన్నట్టు. నాగమణి గంట గురించి కానీ అబ్బాయి గురించి కానీ అట్లాంటివన్నీ ఉన్నాయి. సరే, నాగమణి గంట అయిపోయింది. ఓకే, ఓవరాల్గా కాంతార గెలిచిన తర్వాత ఓకే పృథ్వీ. అయితే ఇక్కడ గెలిచిన టీంకి 90 ఎగ్స్ వచ్చినాయి అనగానే లోపలికి పోయి ఎగ్స్ పట్టుకురావడానికి సంచాలక పృథ్వీ లోపలికి పోయాడు. పోయిన తర్వాత అక్కడ ఎగ్స్ తీసుకొని వస్తూ దీనికోసం ఆ టాస్క్ ఇదే నేను ఏదో అనుకున్నాను కదా అంటాడు. అంటే ఈయనకి ఆట ఎందుకు తెలియదు, సంచాలక అయ్యండి. ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చి చెప్పింది, నన్ను నబిల్ టచ్ చేయలేదు, బై మిస్టేకే జరిగింది, చేస్తాడేమో అని నేను అట్లా అరిచిన అని చెప్పి, ఐఎమ్ సారీ నబిల్, రాంగ్ వర్డ్స్ యూజ్ చేసినందుకు సారీ, యువర్ వెరీ గుడ్ బై అని చెప్పింది. ఎక్కడ కెమెరాకి దొరికిపోయి బ్యాడ్ అయిపోతామని చెప్పి ఓపెన్ అయినట్టుగా అనిపించింది నాకు. ఎవరు, విష్ణుప్రియ. అండ్ అభయ్ నిఖిల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. లొల్లులు పెట్టుకోకుండా కామ్ డౌన్ అయిపోయి నైట్ ప్రశాంతంగా పడుకుందామని చెప్పి నైట్ పడుకునే ముందు చెప్తున్నారు. అదే టైంలో అక్కడ ఎగ్ పడ్డది. ఏది, రెడ్ కలర్ ఎగ్. నిఖిల్ మంచి గేమరు, అద్భుతమైన ప్లేయర్ అని అనుకున్నా కానీ ఆ ఎగ్ పడ్డ తర్వాత అక్కడ పట్టించుకోలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ ఎగ్ కనబడ్డా కూడా పట్టించుకోకుండా లోపలికి వచ్చి ఎగ్ పడ్డది. అక్కడ రెడ్ కలర్లో ఒకటి ఉన్నది ఎగ్గు. అది ఏంటంటావు అంటే పక్క నుండి సీత, దానికి పవర్ ఉంటుంది, తొందరపో తీసుకొచ్చుకోపో, దానికి పవర్ ఉంటాయి, తెచ్చినావా అంటే తేలేదా అయ్యో తీపోతే అంటే పోయి తెచ్చింది. అంటే అట్లాంటిది ఒకటి పడ్డప్పుడు తీసుకోవాలి, దాచిపెట్టుకోవాలి, దాంతో పవర్స్ ఉంటాయి అనేది అది కూడా లేదు. అది ఎందుకు పడ్డదని చెప్పి తీసుకొని వచ్చింది కూడా లేదు. వెరైటీ అబ్బా, అసలు టాస్కే తెలియదు అన్నట్టు అనిపించింది నాకు. అసలు అంటే బిగ్ బాస్ చూడరేమో అనిపించింది. ఓకే, సీత ఇక్కడ క్షమించాలి. అయితే ఇక్కడ సీత
రూల్ బుక్ తీసుకున్నది బిగ్ బాస్ రూల్ బుక్ పంపించింది చదువుతాను. అయితే మొత్తం వారానికి కలిపి 14 గంటలు ఉంటాయని చెప్పింది కదా కుకింగ్కి. అయితే వీళ్ళంతా కూడా చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు. అబ్బాయి స్కెచ్ చేసిండు, ఒక్కసారి మనం పోయినామంటే దన్న అందరం కలిసి వర్క్ చేసుకుందాం, టక్కన అయిపోతుంది, బాగుంటుంది అని చెప్పిండు. 2 పొయ్యిలు మీరు 2 పొయ్యిలు మేము పెట్టుకుందాం అన్నాడు కదా. ఇదంతా కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు ఏది మాలోగిల్లో పండేదంతా పుణ్యమే. ఈ రేంజ్ బ్రహ్మోత్సవం రేంజ్ కలయిక ఉన్నది కాబట్టి ఇట్లా కావద్దని బిగ్ బాస్ ఏం చేసిందంటే వీళ్ళు కొట్లాటలు జరగాలని చెప్పి మీకు టైం ఉంది కదా, ఈ టైంలో వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఉండొద్దు, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉండొద్దు, అండ్ ఎప్పుడైనా కుకింగ్ చేసేటోళ్ళు 3 మాత్రమే ఉండాలి, మీకు 14 గంటల టైం ఎంతసేపు అయినా వాడుకోరి, లిమిట్లెస్ అన్నాడు. అయితే ఇక్కడ అబ్బాయికి సర్వాన్ని మండింది. మంచి పుట్టిక పుట్టిర్రా ఈ రూల్ రాసేటోళ్ళు, ఇంకా వేరే పుట్టిక పుట్టిర్రా అని ఒక మాట అన్నాడు. ఇది ఖచ్చితంగా టీంని హర్ట్ చేసే మాటే. ఎందుకంటే ఇది రాస్తున్న ఈ స్టోరీ థింగ్ అంటే ఎట్లా పోవాలి, కాన్సెప్ట్ ఎట్లా పోవాలి అనేది రాస్తున్న వాళ్ళంతా కూడా మంచి మెయిన్ పొజిషన్లో ఉండేటోళ్ళు డిసైడ్ చేస్తారు. అట్లాంటి వాళ్ళని కామెంట్ చేసినట్టయితే కాబట్టి టీం అంటే హర్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఆ తర్వాత 3 ఎట్లా అంటారా ఇంతమందికి, నీ అమ్మ సైకోగాలరా మీరు అన్నాడు. దీనికి హర్ట్ అవుతారు ఖచ్చితంగా. నిఖిల్ అడ్జస్ట్మెంట్ అయిపోతున్నాం కదా, మనకు గొడవ కాదేమని చెప్పి వాళ్ళు ఇట్లా పెట్టిరని చెప్పి నిఖిల్ నైనిక గొడవలు కావాలి వాళ్ళకి అని చెప్పి డిస్కస్ చేస్తున్నారు. అబ్బాయి ఉండి సైకోగాడ తినడానికి టాస్కులు పెడుతుండా, తినద్దాని టాస్కులు పెడతాడా, ధమాక్ లేదా, మనం ఏమన్నా కుకింగ్ ఛాలెంజ్కి వచ్చినాం వీడికి అని చెప్పి ఇవన్నీ మాట్లాడాడు. ఇవన్నీ కూడా బిగ్ బాస్ వాళ్ళకి నచ్చాయి. ఎందుకంటే చెప్తే ఇంటూ చెప్పింది చేసి కంటెంట్ టీఆర్పీ ఇచ్చేటోళ్ళు బిగ్ బాస్కి మొద్దు, కానీ ఇట్లా ఆపోజిట్గా మాట్లాడితే వద్దు అంటాడు. ఖచ్చితంగా గేట్లు ఓపెన్ చేసి బయటకు పంపిస్తాడు. అబ్బాయి బ్రేక్ఫాస్ట్ చేసుకునేది ఇక్కడ అటు ఇటుగా డిస్కషన్ జరిగినాయి, కానీ టోటల్గా సోనియా కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది. కానీ వన్ డే కాడ 45 నిమిషాలు ఎట్లా అంటారు, 45 నిమిషాలు ఎటుకెళ్ళి అవుతుందట, అట్లకెళ్ళి అవుతుందట, ఇట్లకెళ్ళి అవుతుంది అని సీరియస్గా ప్రతిదానికి ఇష్యూ చేయాలన్న ఒక కాన్సెప్ట్లో ఉంటుంది కాబట్టి ఇష్యూ చేయడానికి ట్రై చేసింది. ఇక వాళ్ళు కొద్దిసేపు ఎక్కువసేపు వండుకున్నారు. బ్రేక్ఫాస్ట్ వండుకుందామని పోయి అక్కడనే చాలాసేపు టైం స్పెండ్ చేశారు. అయితే ఇటు సైడ్ వీళ్ళ టీం మాత్రం నబీల్ అభయ్ వాళ్ళ క్లాన్ వాళ్ళు మాత్రం 3 ఆడపోయి చేసారు. ప్రేరణ అండ్ ఇంకెవరు నాగమణి గంట ఇంకొకరు ఎవరు ఉండే, 3 కలిసి వంట చేశారు. ఫటాఫట తనదాన్ని చేసేసారు. 40 నిమిషాలు లంచ్ అనుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత నిఖిల్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ చేసేసుకున్నారు. నిఖిల్ ఎగ్ దొరికింది అది చెప్పేసిన కదా. ఇగో నాకు ఈ 2 టీవీని కంపేర్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ ఉందబ్బా. ఇక లైవ్లో జరిగిన ఎగ్జాంపుల్. ఎట్ ద సేమ్ టైం ఇది జరుగుతూ ఉంటుంది, ఇది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నిఖిల్ అండ్ సోనియా, నైనిక అండ్ విష్ణుప్రియ వీళ్ళు 4 ఈ బెడ్రూమ్లో ఉన్నారు. అడిదికు ప్రేరణ అండ్ నబీల్ అండ్ మన అభయ్ ఇంకొకరు ఎవరు ఉన్నారు. వీళ్ళేం మాట్లాడుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు. ఇటు వీళ్ళు ఏంటంటే ఛాయ్లో మురుకులు మంచుకుంటాయి. ఎవరు అభయ్ వాళ్ళు, నబీల్ వాళ్ళు, ప్రేరణ క్లాసిక్ కాంబినేషన్, ఛాయ్లో మురుకులు బాగుంటాయి అని చెప్పి వీళ్ళు 3 మాట్లాడతారు. ఛాయ్లో చపాతీ కూడా బాగుంటుంది, పూరి బాగుంటుంది అని వీళ్ళ డిస్కషన్. ఇటు దిక్కు సోనియా నైనిక ఆడ కూర్చున్నది. ఈమె స్టైల్గా బెడ్ ఎక్కింది, 2 మోకాల మీద నడుచుకుంటూ వచ్చింది. ఇటు ముద్దు పెట్టింది. ఇది ఏ షో, నువ్వు ఏం చేస్తున్నావు, ఏం నడుతుంది ఆడ రామా. అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ స్టార్ట్ అయినాక రచ్చ స్టార్ట్ అయింది, విధ్వంసకాండ స్టార్ట్ అయింది. వికృత చేష్టలు, మో చెప్పరాదయ్యా. బెల్లు మొగంగానే అదే కోడి కూత రాగానే అనగానే ఆదిత్య ఓమన్న ఫస్ట్ అక్కడ పోయిండు, నిల్చున్నాడు. మెల్లగా పోయి చూస్తాడు, లోపలికి కూడా పోతలేడు. ఆడ గుడ్లు వస్తాయని కూడా పోతలేడు. మెల్లగా టిక్కి అని వేరే వాళ్ళు అందరూ పోయి ఉరికిన తర్వాత మెల్లగా ఉరుకుతాడు. అక్కడ దాకా ఉన్నది ఫస్ట్ అయిందే, కానీ పోలే. మర్యాద రెడ్ లైన్ దాటద్దు అని చెప్పి అక్కడనే ఉన్నాడయ్యా. పృథ్వీ నాగమణికంటను ఒత్తిండు, పక్కకు పెడితే పడుకున్నాడు. ఇక లేవలేరు. నాగమణికంట మళ్ళీ సేమ్ అట్నే పడుకున్నాడు. ఉన్నాడా పోయాడా, లేదు పోసాడు అనే సిచ్యువేషన్లోకి పోయిండా. ప్రతిసారి అట్నే ఉంటుంది. ఫిజికల్ వీక్ అయితే రావద్దు అని చెప్పి పృథ్వీ అన్నాడు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పొచ్చు, కరెక్టే. ఫిజికల్లీ చాలా వీక్ ఉన్నాడు, అందులోకి పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి అమ్మాయిలా ఏడిస్తే ఇక్కడికి రావద్దు అని చెప్పి ఒక మాట అన్నాడు. దీనికి హట్ అయిండు, లొల్లైంది, అయిపోయింది. అభయ్ నాగమణి గంటకి అభయ్ అయితే లైట్ తీసుకున్నాడు. సకల ముక్కలం పెట్టుకుని ఈ టాస్క్ దగ్గరికి రాలే, గంపకాడు ఉత్తగా కూర్చున్నాడు. ఆ తర్వాత పోయి లొల్లులు పెట్టుకుంటుంటే ఎగ్స్ తీసుకుపోతుంటే కూడా పోనీ లెవిట్ వదిలే అని చెప్పి చైర్లో కూర్చున్నాడు. కాలు మీద కాలు వేసుకున్నాడు, వాటర్ తాగుతున్నాడు. ఇవన్నీ చేస్తాడు తప్ప అక్కడ యుద్ధానికి, అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్కి నాకు సంబంధం బిల్కుల్. నాకు గేట్లు ఓపెన్ చేస్తేనే ఇంటికి పోతా, పని ఉంది నాకు అన్నట్టుకున్నాడు.
నాగమణికంటకి చెప్తున్నా, అరే వాళ్ళ గేమ్ రాది, నువ్వు వదిలేరా, నువ్వు ఆడరా అంటాడు. పృథ్వీ వెళ్ళి జ్యూస్ తాగి పడుకో, ఇక్కడ కాదు పడుకునేదని చెప్పి ఆయన కౌంటర్లు ఎత్తాడు, కామెడీలు చెప్తున్నాడు. చాలా సీరియస్ అబ్బా, వెరీ 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 రూడ్ క్యారెక్టర్ అబ్బా పృథ్వీది. నాకు తెలిసి ఈ వారం నెక్స్ట్ వారం, ఈ వారం ఎలిమినేట్ కాకపోతే నెక్స్ట్ వారం ఏదో ఒక పెట్టుకుని ఎవరినో కొడతాడు, పోతాడు. నబీల్ సంచాలక జాగ్రత్తగా చూసిండు, మంచిగా అనిపించింది నాకు నబీల్ సంచాలకం. ఎందుకంటే రెడ్ లైన్ దాటద్దు, అక్కడ దూరం ఉండాలి, ఆయన ఎత్తుకొని పోతూ ఉంటే దొంగతనం చేస్తా అంటే దాన్ని ఖచ్చితంగా ఆపేయాలని కాకుండా సరే నేను ఎట్లా డీల్ చేయొచ్చో అట్లా డీల్ చేసిండు. వద్దు అని అంటే అక్కడ ఆటే ఉండదు కాబట్టి ఎట్లా డీల్ చేయాలో అట్లా డీల్ చేసినట్టే అనిపించింది. నాగమణి కంటే అక్కడనే ఉన్నాడు, లోపలనే ఉన్నాడు, బయటకు వెళ్తలేడు అంటే వాడిని ఒత్తిరు, వాడు పండుకున్నాడు, వాడు బయటకు వెళ్ళొత్తలేదు అని ఆడు ఉన్నాడు, వాడేం చేస్తాడని నాగమణి కంటే గురించి నిన్న నబీల్ చెప్పాడు. ఇక్కడ ఒక సీన్ చెప్తా. సీత ఇక్కడ నిల్చుంది, విష్ణుప్రియ ఇక్కడ నిల్చుంది, మధ్యలో ప్రేరణ నిల్చుంది. వీళ్ళంతా లైన్గా నిల్చున్నారు. ఇటు పక్కనే యష్మి కూడా నిల్చుంది, అటు పక్కన ఇంకోళ్ళు నిల్చున్నారు. ఇదంతా లైన్. ప్రేరణ ఇక్కడ నిల్చుంది కదా, ఇటు పక్కన ఉన్న సీత, ఇటు పక్కన ఉన్న విష్ణు ఇటు అనుకొని చేతులకి అడ్డం పెట్టేశారు. ఎందుకు? బజర్ మోగితే లోపలికి ఈమె రానియకుండా ఆపేద్దామని చూసిరా. ఈమెకి ఇట్లా చేతులు గిట్లా అన్నది. అనగానే ప్రేరణ ఇట్లా వాళ్ళిద్దరు చేతులు పైకి అనుకొని ఇట్లా లోపలికి ముందరికి నిలబడదాం అనుకుంది. అనుకోగానే విష్ణుప్రియ నిన్న చపాతీ వేసేటప్పుడు వేసింది, దోశ వేసేటప్పుడు అన్నది కదా. ఈరోజు విష్ణుప్రియ ఎక్స్ప్రెషన్స్ ఎంతమంది గమనించారు కింద కామెంట్ చేయరు. ఎంత రూడ్గా అంటే ప్రేరణని ఎంతో పగుండి సినిమాలలో కదా వీళ్ళను హీరోని ఇప్పుడు పొడి చేసేటప్పుడు ఇప్పుడు సుదీప్ గారు నాని గారిని అదే ఈగ సినిమాలో పొడిచేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూడు, ఆ రేంజ్లో ఎక్స్ప్రెషన్స్ తోటి ఇట్లా ఇది ప్రేరణని ఇట్లా కిందికి ఒత్తుతూ అంటుంది. అరే అంత కోపం ఎందుకు, అంత పగెందుకు, అక్కడ ఏమైనా శత్రువా, చంపేస్తావా, ఏందది? ఆ తర్వాత కూడా అటాక్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా టొట్టి గుద్దుతుంది. ఎందుకంత? నువ్వు మస్క్లేన్ అంటివి, నువ్వు మేల్ పర్సనాలిటీ అంటివి, మరి అట్లా గుద్దితే ఆమెకు దెబ్బలు దాకాయా? అసలు పిట్ట కొంచెం కూతగనవబ్బా. ప్రేరణ ఎగిరెగిరి ఆడింది, చాలా కష్టపడ్డది అనిపించింది. ఇక్కడ నుంచి ప్రేరణ గ్రాఫ్ ఇట్లా పోతుంది ఈ టాస్క్లో. ఎన్నిసార్లు కొట్టినా ఇది మట్టి పాములు ఉంటాయి చూడరు, ఎన్నిసార్లు కొట్టినా చచ్చిపోదు. ఆ సాత్రంగా మళ్ళొస్తుంది మళ్ళీ చెడుగు ఉరికెత్తది. మొత్తం ఒళ్ళు హోనమైపోయి పడుకున్నది ఇప్పుడు లైవ్లో. మొత్తం దెబ్బలే తెలుసా, చేతులకి ఎన్ని దెబ్బలే అంత రేంజ్లో కొట్టిరే పొట్టు. ఆఖరి పృథ్వీ కొట్టిండు, నిఖిల్ కొట్టుడు ఇన్ ద సెన్స్ తోసుడు, గుద్దుడు, ఇట్లా నెట్టి పారేసుడు, కిందికేసి ఒత్తేసుడు, ఇట్లా అనగబట్టుడు, రక్కుడు, ఇవన్నీ చేసిర్రు. ఇక్కడ బ్లాక్ చేసి వెనక్కి పడేసి పైకి వెళ్ళి ఇక వీళ్ళు మా చేతులు పట్టుకుంటే ఏంది తప్పే ఉంది, మా చేతులు మేము పట్టుకున్నాం, మాకు స్ట్రెంగ్త్ కోసం పట్టుకున్నాము, చెయ్యి పట్టుకుంటే ఏమవుతుంది అని అంటారు. అరే మధ్యలో ఒక మనిషి ఉంది, చెయ్యి పట్టుకుని అడ్డం ఎట్లుంటుంది? వీళ్ళు ఏదో క్రూయాలిటీ చూపించారు అబ్బా, నిజంగా చెప్తున్నా. ఒకరు తోడు. ఇప్పుడు నిఖిల్ క్రూయల్గా బిహేవ్ చేస్తుందంటే పృథ్వీ క్రూయల్ అంటే పృథ్వీ కంటే నిఖిల్ క్రూయల్గా చేసిండు. వీళ్ళిద్దరు క్రూయల్ అంటే అక్కడ సోనియా అయితే మాటలతోటే క్రూయాలిటీ వీళ్ళలో ఎంకరేజ్ చేసింది. ఒక దరిద్రమైన సలహాదారుడు ఒక పొలిటికల్ పార్టీకి ఉంటే ఆ పొలిటికల్ పార్టీ ఖచ్చితంగా ఓడిపోతుంది. లైక్ దట్ ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు గెలిచినా కానీ ఓడిపోయారు, జనాలలో ఓడిపోయినట్టే కదా. వీళ్ళు టాస్క్ గెలితే ఏం ఉపయోగం? అరే బిగ్ బాస్లో టాస్కులు కాదురా గెలవాల్సింది, జనాల్ని, మనసుల్ని అనేది అసలు సెన్సే కోల్పోతారు అబ్బా, కోల్పోతారు అంతే. అందుకే బిగ్ బాస్లో మాస్క్ వేసుకొని ఉండలేరు అని చెప్పేది. సీత ప్రేరణ అయిపోయింది. ఒక్క నిమిషం, ఏమైంది? స్ట్రెంత్ కోసం అండి అభయ్ ఉండి అక్కడి నుంచి వెళ్ళి అందరూ ఎన్ని ప్రాబ్లమ్స్ రాని, ప్రేరణకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, యష్మికి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, నాగమణికంటకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఆదిత్య ఓంగారికి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, వాళ్ళ టీం చీఫ్ ఉన్నాడు కదా, చీఫ్గా చెప్తున్నా వదిలేయి నీ ఆట నువ్వు ఆడుకో, వదిలేయి. ఒరే అన్నీ వదిలేసిన తర్వాత ఆట ఎందుకు, బొచ్చుకాడ ఆడేది, వదిలేయండి, కెమెరాస్ కనబడుతున్నాయి, వదిలేయండి అంటాడు. ఇది మాత్రం వాస్తవం, కెమెరాలకు కనబడతాయి, మనకు కనబడతాయి. అభయ్ దగ్గరికి పోయి సీత ఎగ్స్ గుంజుకొని పోతుంటే ఇట్నే చూస్తాండి, పిట్టకెట్టినట్టు పోతానే సీత తీసుకొని పోయిన తర్వాత సప్పుడు చేస్తలేడు అని చెప్పి సోనియా వచ్చింది, మిగతా వాళ్ళు వచ్చారు, నిఖిల్ వచ్చిండు, పృథ్వీ వచ్చిండు, ఎగ్స్ అన్ని పట్టుకొని పోతున్నారు. అక్కడ నుండి నాగమణి కంటే ఎగ్స్ తీసుకుపోతారు, అద్దు ఆపాలన్న ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి అక్కడ మొత్తుకుంటాడు. ప్రేరణ ఉండి ప్రొటెక్ట్ చేయడానికి ఆడ పోయి తనలాట పడి కింద పడి మీద పడి దెబ్బలు తాకించుకుంటారు. యష్మి పోయి అనగబడితే ఆపడానికి ట్రై చేసింది, పృథ్వీని కూడా ఆపడానికి ట్రై చేసింది. ఎన్ని చేసినా కానీ అక్కడ చీఫ్ మాత్రం ఇట్లా సప్పులేదు, నిమ్మకు నీరెత్తినట్టు, దున్నపోతు మీద వాన పడ్డట్టు
చేసుకోరంటాడు. ఇంకేడవుతుందా, ఇంకా ఏడ టీంకి వెళ్తుంది? అలా వదిలేస్తున్నారు ఏందని, నా కష్టపడి తీసుకొచ్చిన వాడిని అని చెప్పి నాగమణి కంటే బాధపడతాడు. టీం మెంబర్ అంటే ఇక్కడ ఆదిత్య ఉండి చీఫ్ చెప్పింది వినాలి, చీఫ్ చెప్పింది వినాలి, చీఫ్ చెప్పింది వినాలి అంటే ఏం చెప్తాడు ఆయన? పీక్తే వీకినా అంటాడు, వినాలట ఆయన. చీఫ్ చెప్పింది వినాలి, నాగమణి చీఫ్ అవర్ చీఫ్ చెప్పింది వినండి, నువ్వు ఒకటి గమ్మతున్నావు. అయితే టీం మెంబర్ నాగమణి కంటే ఊకోలే. టీం మెంబర్ అయితే చీఫ్ చెప్పిందంతా ఇంటరా, నేను ఓడిపోతా, దీనివల్ల నాకు మైనస్ అవుతుంది, నాకు వచ్చే అడ్వాంటేజ్ కోల్పోతాను నేను అని అంటే ఇక ఏవోసాబ్ ఒకటే చీఫ్కి ఎదురు మాట్లాడకూడదు, చీఫ్ చెప్పింది వినండి. ఏంది చీఫ్? నాగమణి కంటే ఏంది చీఫ్ అంటాడు. ఆ తర్వాత నాగమణి కంటుండి వాల్యూ లేదా మేము ఆడిన ఆటకి అంటే అవే ఉండి చెయ్యి వెయ్యి అన్నారు. చెయ్యి వేయొద్దు అన్నాడు నబీల్ అంటాడు. ఏది సంచాలకు చెప్పిన మాట పాటిస్తున్నాడు చెప్తాడు ఆయన. చెయ్యొద్దు ఎగ్స్ మీద చెయ్యి పెట్టొద్దు అన్నాడు నబీల్, కవర్ చేయొద్దు అన్నాడంట. సోనియా ఉండి అట్లా ఎట్లా ఉంటుంది, కవర్ చేసుకోకపోతే ఎట్లా నడుతుంది, డిఫెండ్ చేసుకోకపోతే ఎట్లా నడుతుంది అంటే టక్కన అబ్బాయి నువ్వు ఎందుకు వచ్చినావు మా మధ్యలో, నేను నిన్ను అడిగినా, నువ్వు సైలెంట్గా నీ ఆట నువ్వు ఆడుకో, నా ఆట నేను ఆడుకుంటున్నా అంటాడు. నబీల్ని అంటే సోనియా గట్టిగా అరుచుకుంటూ ఏంటి ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఎట్లా నడుస్తుంది, సంచాలక్ మీకు ఫేవర్గా ఉన్నాడు, సంచాలక్ మీకు ఫేవర్గా ఉండి కాంతారా సంచాలక్ కదా ఎంతైనా, అందుకే ప్రొటెక్ట్ చేయడానికి మీద చేయలు పెట్టద్దు అంటాడు, గుడ్లు కవర్ చేసుకోవద్దు అంటాడు. అంతా ఏంటది బయాస్డ్ సంచాలక్ అది చెప్తుంటే ఇక్కడ నబీల్ ఉండి ఆమె బిగ్ బాస్ ఆమె అందరికీ చెప్తుంది, ఆమెనే అందరికీ చెప్తుంది, ఇక మనం అనేది అందరు వినాలే ఏం మాట్లాడుతుంది అని చెప్పి నబీలేమో సోనియా గురించి అంటాడు. అండ్ విష్ణు సీత వీళ్ళిద్దరు కలిసి ప్రేరణ మీద అటాక్ చేసారు. అంటే ప్రేరణ ఈ లెగ్స్ వాళ్ళు కొట్టేస్తున్నారు కాబట్టి వాళ్ళ లెగ్స్ దగ్గరికి ఈమె పోతే ఈమెను అట్టే వెనక్కి తీసుకుపోయి సోఫాలో కూర్చుండబెట్టింది సీత. కూర్చుండబెడితే విష్ణుప్రియ వచ్చి డిప్పు అంటుంది. ఒరి అమ్మ చంపేస్తారా ఇట్లా నొక్కేస్తురు, గుద్దుడు కాదు కానీ గుద్దుతురు కూడా ముక్కుల మీద చెవుల మీద ఎట్లా పడితే అట్లా. అది రాక్షసి వచ్చిందని చెప్పి ఇక్కడ ప్రేరణ అన్నది. నువ్వు కాదా అనే రాక్షసదానా అటు. ఇలా అయితే ఆడోళ్ళ కొట్లాట జరుగుతుందా, మామూలు కొట్లాట కాదు, నల్లల కాడ పంచాయితీ, జుట్లు పట్టుకుని కొట్టాడు, బిందెలతో కొట్టుకుంటూ చూడరు అట్లా కొట్టుకుంటారు. ఇక్కడ ప్రేరణ ఒక మాట జారింది, క్యారెక్టర్లెస్ పీపుల్ అనుకుంటే వెళ్ళిపోయింది. అంటే ఇదివరకు బ్రెయిన్లెస్ అన్నది కదా, నువ్వే బ్రెయిన్లెస్ అని చెప్పి అప్పుడు అనుకున్నారు కదా, అది కంటిన్యూ అవుతుంది వీళ్ళ మధ్య, క్యారెక్టర్లెస్ పీపుల్ అనుకుంటే అటు నుంచి వెళ్ళిపోయేది. ఎందుకంటే ఈ మాట ప్రేరణ అనడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అక్కడ చాలాసార్లు ఈమెను కావాలని ఆపడానికి ట్రై చేయడం, వెనక్కి నెట్టి పారేయడం, ఒక ప్రేరణ గట్టిగా ఆడుతుందని తొక్కేయడానికి ట్రై చేయడం, కొట్టడానికి ట్రై చేయడం, ఇవన్నీ చేస్తుంటే క్యారెక్టర్లెస్ పీపుల్ అనే వర్డ్ ఆమెకు వచ్చింది. కానీ ఈ పదానికి ఏముంది, క్యారెక్టర్లెస్ పీపుల్ అని చెప్పి అటు పోతుంటే ఇక్కడ విష్ణుప్రియ ఏమంటుంది, నువ్వు పెద్ద పతివ్రతవు మరి అని. లాస్ట్ టైం ఏమో పుణ్యశ్రీ, ఇప్పుడేమో పతివ్రత. ఈ పెద్ద డైలాగులు వస్తున్నాయి ఈమెకి. మామూలుగా తెలుగు మాట్లాడమంటే రాదు, పెద్ద డైలాగులు మాత్రం వస్తాయి. నత్తి బ్రెయిన్ ఎడవైంది, నత్తి బ్రెయిను, జాలిగుండె ఇట్లాంటివన్నీ కూడా ఇన్ని రోజులు ఆడిన అద్భుతమైన డ్రామాలో భాగాలు. ఇప్పుడు మాస్క్ గిట్లా తీస్తే కైకాల సత్యనారాయణ గారు ఇట్లా మాస్క్ తీసేది, ఎన్టీఆర్ ఉంటుంది, ఎన్టీఆర్ గారు మాస్క్ ఇట్లా తీయగానే కైకాల సత్యనారాయణ గారు ఉంటుంది చూడు, గాసాత్రంగా ఉన్నది ఇప్పుడు. నువ్వు ఓకే. ఆ తర్వాత క్యారెక్టర్లెస్ అన్నాక ఇక నైనిక క్యారెక్టర్లెస్, అంత పెద్ద మాట అంటే నువ్వు ఎట్లా ఊరుకున్నావు, లాగి పెట్టి ఒకటి కొట్టాల్సింది కదా, ఈమె కూడా కొడతాడు, అందరూ కొట్టుకోర్రి. నిఖిల్ నోరుందని ఏది పడితే అది చెప్తుందా అని చెప్పి నైనిక అంటే నోరు లేదు కాబట్టి చెప్తుంది, నోరుకి అదుపు లేదు కాబట్టి చెప్తుంది అంటే, పృథ్వీ క్యారెక్టర్ లేని వాళ్ళు క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఇట్లనే ఉంటుంది అని చెప్పి అంటాడు. ఏమున్నారా అయ్యా మీరు, అందరూ ఎగబడతారు ఏంటారు వచ్చేదానికి. పృథ్వీ ప్రేరణ, ఇదో ఒక ప్రేరణ ఉంది, ప్రేరణ మీద ఎవరెవరు అటాక్ చేసారు చూడు, నేను ఇట్లా బాణం గుర్తులు పెట్టినా. పృథ్వీ వచ్చి ప్రేరణ మీద అటాక్ చేసింది, విష్ణు వచ్చి ప్రేరణ మీద అటాక్ చేసింది, సీత వచ్చి ప్రేరణ మీద అటాక్ చేసింది, నిఖిల్ వచ్చి ప్రేరణ మీద అటాక్ చేసింది. ఒక్కసారి అందరు కలిసి ప్రేరణ మీద అటాక్ చేసారు. అబ్బా ఆ సీన్ మామూలు సీన్ కాదయ్యా. నిఖిల్ ప్రేరణ తిప్పి అవతలకి ఇసిరి కొట్టాడు. ఇదంతా ఒక విధ్వంస కాండ జరిగింది, ఒక 10 నిమిషాలు. అఫ్కోర్స్ డే అంతా జరిగింది వాళ్ళకి, కానీ ప్రేరణ అయిపోయింది. గంప మొత్తం చిల్లం కల్లం చేసేసారు, తీసి ఇసిరి కొట్టేసారు. ఏంది అవతల టీం వాళ్ళు, వీళ్ళు పోయి అవతల టీం వాళ్ళు ఇట్లా ఇసిరి కొట్టారు. కొట్టంగానే వాళ్ళంతా అటాక్ చేసి మొత్తం ఎక్కడికెక్కడ దన్నేసారు. అక్కడ ఉన్న ఎగ్స్ అన్ని తీసుకొచ్చి ఇట్టేసుకున్నారు. నిఖిల్ వాళ్ళ క్లాన్ మొత్తం గంపలు నింపుకున్నారు. మొత్తం గంపలు నింపి 263 ఎగ్స్ చేసి పెట్టుకున్నారు. వీళ్ళు అన్నీ కింద పడిపోయినాయి, ఏం లేవు. బజర్ మోగింది.
అక్కడ ఎవరు మన ప్రేరణ వచ్చి నబీల్ దగ్గరికి వచ్చి కింద నేను ఒక దగ్గరికి జరుపుకోవచ్చు అంటే వాళ్ళు కలెక్ట్ చేసిన ఏమన్నా కొంత దగ్గరికి వస్తే ఒక ఫీల్ ఉంటుంది అనుకున్నదేమో, కానీ కింద నేను ఒక దగ్గరికి చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు అన్నాడు. ఏమున్నది కింద దగ్గర చేసుకోవచ్చు, అది ఫ్రీడమ్ ఉందిలే అంటే ఆమె ఏరుకుంటుంది, ఒక దగ్గరికి జరుపుకుంటుంది. యష్మి ఆల్రెడీ పడుకొని ఏడుస్తూ ఉంది, బాధపడుతూ ఉంది. ఈ దిక్కి ఏడుస్తూ ఉంటే అక్కడ అబ్బాయి పోయి మంచిగా సోఫాలో చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు, చూస్తూ ఉన్నాడు సినిమా అంతా దూరం నుంచి. ఇది బాల్కనీలో కూర్చొని బాల్కనీలో కూడా కాదు, సపరేట్ క్యాబిన్ ఉంటుంది చూడరు బాల్కనీలో సైడ్కి, బాక్స్ అంటారు, అందులో కూర్చొని చూస్తాడు సార్. అంటే ఆ టైంలో అట్లా కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ జస్ట్ ఆ బాల్ చేరుకుంటుంటే వచ్చారు కదా ఒక్కరి తర్వాత ఒకరు, పృథ్వీ, సోనియా, విష్ణుప్రియ, నిఖిల్ వచ్చి ఎగ్గబడిరంటే గట్టిగా అరుచుకుంటా. వాళ్ళు అట్లా ఎట్లా చేస్తారు, నువ్వు ఎట్లా పర్మిషన్ ఇచ్చినావు, నువ్వు ఎట్లా ఇచ్చినావు, బయాసుడు సంచాలక అని చెప్పి సోనియా బయాసుడు సంచాలక అని ప్రూవ్ అయిపోయింది. అమ్మ ఊరుకోండి, మీరు ఊరుకోండి, అక్కడ ఏం చేస్తుంది, ఆమె ఏం బాల్ చేసుకుంటలేదు, ఆమె ఎగ్జామ్స్ వేసుకుంటలేదు అని చెప్తే ఇంటలే అరిచిరు. ఈ టోన్లలో చెప్పకూరు, ఏంది అంత సీరియస్ అవుతారు అని చెప్పి నవీల్ గట్టిగా సీరియస్ అయ్యాడు. నువ్వెందుకు సీరియస్ అవుతున్నావు, పృథ్వీ గట్టిగా సీరియస్ అయ్యి, ఇప్పుడు సీరియస్ అవుతున్నావు, నువ్వు సీరియస్ అవుతున్నావు అని చెప్తున్నాడు. ఆయన పెద్ద బీపీ మాస్టర్లే కూడా బీపీకి పోతాడేమో అనుకున్నా. అయితే ఇక నవీల్ నుండి నిఖిల్ వచ్చి ఈ టోన్ ఓకేనా ఏంది మొత్తం అంతా ఏ బీపీ మాస్టర్లు ఉన్నారు వీళ్ళంతా, ఈ టోన్ ఓకేనా చెప్తున్నా కదా, ఎట్లా చెప్తావు, ఎట్లా ఒప్పుకుంటావు, నువ్వు ఎట్లా ఒప్పుకుంటావు, ఆమె ఏం చేస్తలేదు, బాల్సన్ నువ్వు దగ్గరికి నూక్కుంటుంది, ఏముంది ఆయన నిఖిల్ నుండి వాళ్ళు మీదికి వచ్చి సైకిల్లాగా బిహేవ్ చేస్తున్నారు, నాకు సైక్ అవుతుంది అని చెప్పి నబీల్ ఉండి అభయ్కి చెప్తాడు. ఆయన ఉండి అంతే ఇవ్వని అంతే. ప్రేరణ, యష్మి ఇద్దరు ఏడుస్తుంటే ఏవో సాబ్ వచ్చిండు, ఏడవద్దు, యు ఆర్ ద వారియర్స్, ఏడవద్దు, మీరు ఫైటర్స్, యు ఆర్ ద వారియర్స్, యు ఆర్ ద ఫైటర్స్. సోనియా ఇక్కడ యష్మి అంటుంది సోనియా గురించి చెప్తుంది, పృథ్వీని ఎట్లా పంపిస్తుంది చూసినావా, ఎట్లా ఎంకరేజ్ చేస్తుంది, వెపన్ లాగా వాడుతుంది తనని అని చెప్పి అన్నారు. చాలా రూడ్ బిహేవియర్లే పృథ్వీది. 263 శక్తి టీంకి వచ్చినాయి అండ్ కాంతారా వాళ్ళకి 25 వచ్చినాయి అనగానే విష్ణుప్రియ నవ్వింది అన్నది. అనగానే అరే అందరూ అన్నారు. అనగానే ఏమైంది, ఏం జరిగింది ఇప్పుడు, ఏంటి కౌంటింగా తెలియదు నాకు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి నాటకాలు ఆడతాను. ఎవరికి చిన్న పురాణాల ఆటలు ఇవన్నీ బిగ్ బాస్ చూసే ఆడియన్స్కైనా ఇవన్నీ మాకు చూపించేది. నువ్వు ప్రతిదీ గమనిస్తారు బిగ్ బాస్ ఆడియన్స్ అంటే, జూమ్ చేసి మరీ చూస్తారు. మీరు చేసే కుంజిచ్చుడు, మీరు చేసే పిచ్చి కథలు అన్నీ బయటకు వస్తాయి. సోనియా, ఆదిత్య అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొకరిని తీసేయచ్చు అని చెప్పి బిగ్ బాస్ చెప్పంగానే సోనియా ఏమంటుందంటే ఆదిత్యం పిచ్చ లైట్, నాగమణి కంటే పిచ్చ లైట్, అబ్బాయి ఎప్పుడో గివప్ ఇచ్చేసిండు, ప్రేరణని కంట్రోల్ చేయొచ్చు, యష్మి ఒకతే, ఎందుకంటే ఈమెకి యష్మి అంటే కోపం కాబట్టి యష్మి ఒకతే కదా సోనియాని మాట్లాడనీయకుండా పాయింట్లు పెట్టింది మొన్న. యష్మి ఒకతే, దాని ఆటలకి వెళ్ళి తీసేయాలన్న సెన్స్లో చెప్పింది. చెప్పగానే పక్కన నుంచి పృథ్వీ ఉండి ప్రేరణ ఒకతే ఫైట్ చేస్తుంది, ప్రేరణ వద్దు అన్నాడు. సరే ప్రేరణ తీసేస్తున్నాం అని చెప్పి వీళ్ళ టీం అన్నారు. మళ్ళీ ఈ టీం నుంచి అసలు లేదు ఇక్కడ సత్తా అంటే అబ్బాయి గివప్ ఎప్పుడో ఇచ్చేసిండు. ఆదిత్య ఓం గారు ఉన్నా లేనట్టే నాగమణి కంటే గట్టి కొత్తితే కింద పడిపోతాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ఫైట్ చేస్తున్నది ఇద్దరు యష్మి అండ్ ప్రేరణ, గట్టిగా ఫైట్ చేస్తుంది ప్రేరణ. అట్లాంటి ప్రేరణని టాస్క్లోంచి తీసేసారు. తెలుసులే ఇదే డెసిషన్ వస్తుందని తెలుసులే అని చెప్పి సపోర్ట్ కూడా అక్కడికి మనకి ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత లైవ్ నడుస్తూ ఉంది. లైవ్లో ఏం ముచ్చట్లు జరిగినాయి, ఏంటి కథ అనేది చాలా మంచి డిస్కషన్ జరుగుతున్నాయి. అవన్నీ కూడా మ్యాక్సిమం మార్నింగ్ పెట్టే ప్రయత్నం చేస్తా. ఎర్లీ మార్నింగే ఓటింగ్ పోల్ పెట్టాను. ఇదే మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ పెట్టే ప్రయత్నం చేస్తా. అండ్ ఓటింగ్లో అభయ్ లిస్ట్లో ఉన్నాడు. ఎన్ని రకాలుగా క్యాలిక్యులేట్ చేసినా కానీ అభయ్ అండ్ పృథ్వీ లిస్ట్లో ఉన్నారు. వాళ్ళిద్దరిట్లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈరోజు పర్ఫార్మెన్స్ చూసినట్టయితే ఖచ్చితంగా అభయ్ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయరు. అండ్ ఈ ఎపిసోడ్ మీకు ఏమనిపించింది, మీకు ఎట్లా అనిపించింది, ఎవరు రైట్ అనిపించింది, ఎవరు రాంగ్ అనిపించింది? నా పర్స్పెక్టివ్లో ఈరోజు విష్ణుప్రియ టూ మచ్ బ్యాడ్ బిహేవియర్ ఆన్ ప్రేరణ దగ్గర ఒక మాట జారింది. ప్రేరణ అయితే ఖచ్చితంగా ఒక మాట జారింది, కానీ విష్ణుప్రియ ఎంత అంటే నిన్న గిట్ల వేసింది అన్నందుకు ఎంతో సినిమా చేసినారు విష్ణుప్రియ. ఇవాళ టూ మచ్ రూడ్ బిహేవియర్ చూపించింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, నిఖిల్, పృథ్వీ, సోనియా ప్రతి ఒక్కరు కూడా చాలా రూడ్గా బిహేవ్ చేశారు వీళ్ళ టీం మీద. అండ్ వీళ్ళ టీం అయితే నిజంగా చెప్తానా
రాజు ఏంది యథా రాజా తథా ప్రజ అని చెప్పి ఒక శాస్త్రం ఉంటుంది. రాజు గుడ్డెద్దు పోయినట్టు పోతుంటే ఇక అసలు గుడ్డెద్దు కూడా అసలు ఎటు పోతలేడు. నేను ఎటు పోనని చెప్పి కూర్చున్నాక ఏమంటే స్టబన్గా బండ లెక్క రాయి లెక్క అలా కరెంటు పోల్ లెక్క అక్కడ కూర్చున్నాక ఏముండదు ముచ్చట. ఏముంటుంది చెప్పుర్రి. టీం ఓడిపోవడానికి ఈ క్లాన్ ఓడిపోవడానికి కాదు, అసలు కనీసం వీళ్ళ పర్ఫార్మెన్స్ లేకుండా పోవడానికి ఖచ్చితంగా సదరు అభయ్ భయ్యే కారణం అని చెప్పొచ్చు. ఇది భయ్ అండ్ ప్రేరణ యష్మికి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది హేట్ చేస్తున్నారు కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయాలి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, జబ్బా ఖైర్. ఇది మన స్వాతి పికిల్స్. మీకు ఎవరికైనా చికెన్ పికిల్, మటన్ పికిల్, ప్రాన్స్ పికిల్, చికెన్ గోంగూర, మటన్ గోంగూర, ప్రాన్స్ గోంగూర, మష్రూమ్ పికిల్ అండ్ మటన్ కీమా పికిల్, బోన్లెస్ మటన్, బోన్లెస్ చికెన్, బోన్ చికెన్, ఇలా ఎటువంటి వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ పికిల్స్ కావాలన్నా వెజ్ పికిల్స్లో మష్రూమ్ ఉంది. కావాలంటే కనుక ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు, www.swatipikils.com. అట్నే కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది, వాట్సాప్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, 7981810911. ఈ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మన దగ్గర ఫ్లెక్సీడ్స్ పౌడర్ చాలా ఫేమస్, ఫుల్గా పోతుంది. ఫ్లెక్సీడ్స్ పౌడర్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకొకటి 2 రకాల స్వీట్స్ ఉన్నాయి, బెల్లం సున్నుండలు, డ్రై ఫ్రూట్ లడ్డు, ఇవి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోరి. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి పంపడానికి మేము రెడీ. ఆర్డర్ చేసుకోవడానికి మీరు రెడీయా? హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి, హెల్తీగా తినండి.